దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఏ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 229వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఇది ప్రార్థనా టీవీ విజయవాడ. ఈ దర్శనాలలో ఇంపార్టెంట్ దర్శనాలు ఒక దర్శనం పట్టుకుని చెప్తున్నా మీకు. 94వ దర్శనం, 100వ దర్శనం, రెండింటిలో కూడా విపరీతమైన జ్ఞానం నా బిడ్డలకు నువ్వు నూరిపోయాలి, వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేయాలి అని చెప్పిన సందర్భం తీసుకుని మరి సందేహాలు ఉన్నదాన్ని నివృత్తి. ఒక్క సందేహం పట్టుకున్నాం. ఈ సందేహం ఏంటి అంటే, అసలు మన వేదాల నిండా చాలా ఉంది. ఈ వేదాలు పట్టుకెళ్ళి అనేక మంది విజ్ఞానం పొందారు అని అంటున్నారు అందరూ. కానీ నిజంగా ఈ వేదాల్లో విజ్ఞానం ఏమైనా ఉందా అని చూసుకుంటే వేదాల్లో ఏమాత్రం విజ్ఞానము లేదు. దైవ జ్ఞానం మాత్రమే ఉంది. ఏమాత్రం విజ్ఞానం లేదు సరిగదా. మరి ఇష్టం వచ్చినట్టుగా ఎవరు మనం చూస్తేనే ఆశ్చర్యపోయేటువంటి అటువంటి ఇష్టం వచ్చినటువంటి ఊహలన్నీ కల్పించుకుని కల్పనా కథలు రాసినవి కొన్ని ఉన్నాయి. అయితే దేవుడి గురించి అయితే చక్కని జ్ఞానం ఉంది. అది తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్ళబోతాం. ఇప్పుడైతే మరి బైబిల్ గ్రంథంలో అయితే విజ్ఞాన శాస్త్రం అంతా దాంట్లో చాలా వరకు ఉంది. దీన్ని చూసి అనేక మంది ప్రభావితులై విదేశాల్లో మరి శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి వాళ్ళు ఈ రోజున ఈ స్థితికి కొత్త విషయాలు కనుక్కుంటాం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏమని ఒప్పుకున్నారంటే, ఇదన్నిటికీ బేస్ సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో బయలుపరిచిన విషయాలే అని ప్రతి వాళ్ళు కూడా, ఇదిగో ఇది మేము కనుక్కున్నప్పటికీ ఇది బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పబడి ఉంది కాబట్టి సృష్టికర్త అయిన దేవుడి చేతే బయలుపరచబడింది అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. పోని మనం ఆలోచించుకుని చూసుకున్నా కూడా, పోని మన గ్రంథాల్లో కానీ ఏ గ్రంథాల్లో ఈ విషయాలు ఎక్కడన్నా ఉన్నాయంటే ఎక్కడ లేవు. మనం ఇప్పుడు చూసుకుంటా వచ్చాం. ఏ గ్రంథంలో కూడా ఇప్పటికైతే మనం 6 పాయింట్లు చూసాం. ఈ 6 పాయింట్లు ఏ యొక్క ఇతర గ్రంథంలో లేవు. ఇంకా తర్వాత పాయింట్లు కూడా అంతే. భూమికి గాలిలో వేలాడదీయబడదన్న మాట ఏ గ్రంథమో చెప్పలేదు, బైబిల్ తప్ప. అలాగే భూమి నరులకు మాత్రం నివాసయోగ్యంగా ఉండేట్టు చేశాను, ఇది గోళాకారంలో చేశాను, ఇంక ఏ గ్రంథం చెప్పలేదు, ఈ యొక్క బైబిల్ తప్ప. అలాగే చీకటికి మనుషులు అంతం కలగజేస్తారు, వెలుగు కనుక్కుంటారు అని చెప్పింది బైబిల్ గ్రంథంలోనే, వేరే చోట ఎక్కడా లేదు. అలాగే ఓజోను పొర అనేది దేవుడి చేత నిర్మించబడింది అని చెప్పబడింది బైబిల్ గ్రంథంలోనే చెప్పబడింది, ఇంకెవరు చెప్పలేదు. అలాగే ఈ యొక్క ఖగోళ రహస్యాలు కూడా మీరు తెలుసుకునేదంతా ఉన్న సృష్టిలో ఒక్క 5%, 100కి 5% మాత్రమే మీరు తెలుసుకోగలరు. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది 100కి 95% మిగిలిపోయి ఉంది అని చెప్పేది. అది కూడా యోబు గ్రంథంలో ఆ మాట ఆయనే చెప్పేశాడు. ఆ తర్వాత గాలికి కూడా బరువు ఉంది అనే విషయం ఆయన చెప్పిన తర్వాత, ఇప్పటికి 300 సంవత్సరాల క్రితము ఒక శాస్త్రజ్ఞుడు గాలికి బరువు ఉందని తేల్చి చెప్పాడు. కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ బైబిల్ గ్రంథం ద్వారా ఇప్పుడు 6 అంశాలు, విజ్ఞాన శాస్త్ర విషయాలు 6 అంశాలు బైబిల్ తప్ప ఇంక ఏ గ్రంథమో చెప్పని విషయాలు చెప్పుకున్నాం. ఇంకా 11 ఉన్నాయి. ఈ 11 విషయాలు కూడా బైబిల్ గ్రంథం తప్ప ఏ గ్రంథమో చెప్పలేదు. అవన్నీ మీరే తరచు చూసుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు. మేధావులైన వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అలాగే క్రైస్తవులుగా ఉన్నవారు మీరు విని ఇవన్నీ చూసిన తర్వాత ఈ విషయాలే మేధావులైనటువంటి ఆ ఇతర జనాలకు, ఇతర మార్గాల్లో ఉన్న జనాలకు చెప్పి మీరు ఆలోచించుకోండి. ఈ యొక్క రాజారావు గారు బయటికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సత్యాలన్నిటిలో ఏది నిజమో ఏది అబద్ధమో మీరే ఆలోచించుకోండి అని చెప్పొచ్చు. అంతే తప్ప మీరు ఇలాగే చేయాలని మనకేం అవసరం. ఉన్న విషయం ఇది. ఈ విషయం బైబిల్ గ్రంథంలో ఎలా ఉంది, ఇంకెక్కడా చెప్పబడలేదు. ఇది వాస్తవమా కాదా, దీన్ని బట్టి మీరు నిర్ణయం మీదే. ఎవరు సృష్టికర్త అని మీరు అనిపిస్తే వాళ్ళనే సృష్టికర్త అని మీరు అనుకోండి. కానీ వాస్తవాలు మేము చెప్తున్నాం. ఆ సృష్టికర్తను కనుక్కోటానికి ఈ విజ్ఞానం అంతా మీకు ఉపయోగపడేటట్టు చెప్తున్నాం అంటాం అంతే. ఇదిగో మీరు సృష్టికర్త ఎవరో తెలుసుకోవటానికి ఉపయోగపడేటువంటి జ్ఞానం ఇస్తున్నాం తప్ప మీరు బైబిల్ గ్రంథం దేవుడిని ఆరాధించడానికి మేము చెప్పం. మీకు ఇష్టమైతే నమ్ముతారు, లేకపోతే లేదు. మీకు ఎవరు దేవుడు అనిపిస్తే వాళ్ళనే నమ్ముతారు. కానీ మీరు దేవుడు ఎవరు అని తెలుసుకోవటానికి అవసరమైన విజ్ఞానం అంతా మీకు ఇస్తున్నామని చెప్పండి. వాళ్ళే గ్రహిస్తారు. గ్రహించకపోతే గ్రహించరు. అందరూ గ్రహించడానికి కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒక చోట చెప్పాడు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో చెప్తాడు.
పౌలు గారిని బర్నబాని నా పని మీద నియమించండి అబ్బాయి అని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళందరిని పంపించేయండి, మీ దగ్గర కూర్చోబెట్టుకోవటం కాదు, ఇక్కడ సంఘంలో మీ దగ్గర కూర్చోబెట్టుకోవాలి, దేశం అంతా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓ చోటకి వెళ్ళేసరికి కొంతమందికి చక్కగా విన్నారు, కొంతమంది ఎదురు తిరిగారు. అప్పుడు చెప్తాడు దేవుడు, అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిత్య జీవము కొరకు నిర్ణయింపబడిన వారు మాత్రమే విశ్వసించారు పౌలు గారి మాటలు, మిగతా వాళ్ళు ఎదురు తిరిగారు అన్నాడు. అంటే ఎవరికి రాసి పెట్టుందో దేవుడు తెలుసుకోవాలని వాళ్ళకి మాత్రమే అర్థమైంది, వాళ్ళు మాత్రమే గ్రహించారు. ఎవరికి అలా రాసిపెట్టి లేదో, వీడు నరకమే రాసిపెట్టు నిర్ణయించబడిందో దేవుడి చేత ముందుగానే, వాళ్ళకి ఆ విషయం గ్రహించే శక్తి లేక వాడు ఒప్పుకోవాలి. కాబట్టి అట్లా ఎవరికి మరి అది అవ్వాలని నిర్ణయించబడింది వాళ్ళే నమ్మారు. చెప్పింది పౌలు గారే ఎంతో వివరంగా చెప్పాడు. కొంతమంది ఏమో నిజం అంటాం ఏంటి, కొంతమంది ఒప్పుకోమంటాం ఏంటి అంటే అర్థం ఏంటి, ఎవరికైతే ఆ పరలోకం నిర్ణయించబడి ఉందో దేవుడి చేత వాళ్ళు మాత్రమే నమ్మగలిగారు, మిగతా వాళ్ళు లేదు, నరకానికి వెళ్ళేవాళ్ళు ఇక అంతే, నువ్వు ఎన్నిదన్నా చెప్పు. కాబట్టి దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే, మనం ఇంత వివరంగా చెప్పినప్పటికీ కూడా అందరూ గ్రహించరు అన్నమాట వాస్తవం. ఎవరు గ్రహించాలని ఉందో దేవుడి నిర్ణయం చొప్పున వాళ్ళే గ్రహిస్తారు, మిగతా వాళ్ళు గ్రహించరు. అయితే దేవుడు ఏమన్నా అంటే, వాడు గ్రహించకపో అని నువ్వు చెప్పు అన్నాడు, మనం చెప్తాం అంతే. తర్వాత ఇప్పుడు ఏడో అంశం విజ్ఞాన శాస్త్ర విషయాల్లో యోబు 38 అధ్యాయం 35 వచనంలో ఇలా ఉంది, మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా అని వ్రాయబడింది. క్రీస్తు పూర్వము 1500 సంవత్సరంలో ఈ మాట యోబు గ్రంథంలో రాయించబడింది. ఇది రేడియోను గూర్చిన భవిష్య ప్రవచనం. రేడియో రాబోతుంది అనేది ఎప్పుడు కనుక్కున్నాడు? క్రీస్తు శకం 1901లో మార్కోని అనే శాస్త్రజ్ఞుడు రేడియో కనిపెట్టాడు. విద్యుత్ తరంగాలు శబ్ద తరంగాలుగా మారి మనకు వార్తలు అందిస్తున్నాయి. ఇప్పుడు విద్యుత్ అనేది ఎప్పుడు కనుక్కున్నారు మనం చూసాం. విద్యుత్ అనేది 200 సంవత్సరాలకు పూర్వమే కనుక్కోవటం జరిగింది. విద్యుత్తును కనుక్కోవటం 1800, అంటే 226 సంవత్సరాల క్రితం విద్యుత్ కనుక్కున్నారు. ఆ తర్వాత కాలంలో ఆ విద్యుత్ నుంచి బల్బు వెలిగేటట్టుగా చేశారు. ఆ తర్వాత కాలంలో అంటే విద్యుత్ కనుక్కున్న 100 సంవత్సరాల తర్వాత మార్కొనేటువంటి ఆయన విద్యుత్ తరంగాల్ని శబ్ద తరంగాలుగా మార్చేటువంటి పద్ధతిని కనుక్కున్నాడు. విద్యుత్ తరంగాలు శబ్ద తరంగాలుగా మార్చండి అంటే, ఇప్పుడు ఒక శబ్దం మాట్లాడితే అది విద్యుత్ తరంగా మారి అది వెళ్ళిపోయి, అంత మెరుపు ఎట్లా వెళ్ళిపోతే ఒక మెరుపు ప్రపంచం అంతా ఎట్లా వెళ్ళిపోతే అట్లా వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ శబ్ద తరంగా మారి మాట వినపడుతుంది. ఇక్కడ మాట్లాడే మాట, ఈ మాట ఈ యొక్క శబ్ద తరంగంగానే వెళ్ళదు, ఇది విద్యుత్ తరంగంలోకి మార్చబడితే ఆ విద్యుత్ తరంగానికి అంత ప్రపంచం అంతా వెళ్ళిపోయే శక్తి ఉంది, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ అవసరమో అక్కడ ఆ టెక్నాలజీ ప్రకారం అక్కడ ఉన్నటువంటి యంత్రం ఏం చేస్తుంది అంటే, ఈ విద్యుత్ తరంగాన్ని శబ్ద తరంగా మార్చి మాట వచ్చేది. ఇక్కడ ఏ మాట మాట్లాడామో ఆ మాట వస్తుంది. అది రేడియో కనుక్కున్న విధం. కాబట్టి ఈ మాట ఎక్కడ చెప్పబడింది అంటే, మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్టు నీవు వాటిని బయటికి రప్పింపగలవా అన్నాడు. మెరుపు ద్వారా మాట బయటికి రప్పించగలవా అంటున్నాడు. మెరుపు అంటే విద్యుత్తులోంచి ఏమొస్తుంది? మాట వచ్చేట్టు నువ్వు చెప్పగలవా అంటుంది. అది ఈ యొక్క విద్యుత్ తరంగాల్ని మాట వచ్చేటట్టుగా కూడా చేయకపోతున్నారు రాబోయే కాలంలో అని చెప్పి యోబు గ్రంథంలో చెప్పాడు. యోబు గ్రంథం అంత విజ్ఞానం నూరిపోయించాడు దేవుడు. కాబట్టి ఇట్లా రేడియో కనిపెట్టబడద్ది, ఆ యొక్క మెరుపు ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది, అది మాటల రూపంలో మారి విద్యుత్ తరంగం మాటలు కూడా ఇక్కడన్న మాటలు అక్కడ కూడా వెళ్ళిపోయే ఏర్పాటు జరగబోతోందని ఈ యొక్క యోబు గ్రంథంలో చెప్పడం జరిగింది. 8వ పాయింట్ యెషయా గ్రంథంలో, యోబు కాదు ఇది యెషయా గ్రంథం 40 అధ్యాయం 22లో ఇలా ఉంది, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నారు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు, ఒకడు తెరను విప్పినట్లు ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసిను అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము క్రీస్తుకు పూర్వం, మరి కొన్ని గ్రంథాలు 740 సంవత్సరాల క్రితమైన ఉంది,
ఈ రచయిత గారు 800 సంవత్సరాలు సుమారు ఆ ప్రాంతాల్లో, క్రీస్తుకు పూర్వం అంటే ప్రభువు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 740 సంవత్సరాల క్రితం యెషయా గారి ద్వారా ఈ మాటలు రాయించబడినాయి. ఏమని రాయించబడిందట? దేవుడు భూమండలం పైన ఎక్కడో ఆసీనుడై ఉంటాడు ఆకాశంలో. అయితే భూమండలం మీద మనుషులంట ఆయనకి మిడతల్లాగా కనపడుతున్నారు అట్లా అనే మాట ఉంది. భూమి గుండ్రంగా ఉందనియు ఆకాశం నుండి చూస్తే భూమి మీద మనుషులు మిడతల వలె కనపడుతున్నారని తెలపబడింది. కాబట్టి ఈ భూమి మరి మీద ఉన్న మనుషులు మిడతల్లాగా దేవుడు కనపడుతున్నాడు. అంటే దేవుడు అంత ఎత్తులో కూర్చుని ఉన్నాడు. ఆయన చూస్తుంటే మనం మిడతల్లాగా కనపడుతున్నాం. నిజంగానే భూమి మీద వస్తువులు అలాగే పైకి వెళ్ళిన తర్వాత మనం పైకి వెళ్ళి చూస్తే అలాగే చిన్నగా కనపడుతుంది. అంతెందుకు, చంద్రమండలం నేను చదువుకునే రోజుల్లో జరిగినది. చంద్రమండలం మీదకి 3 వ్యోమగాములు అమెరికా వాళ్ళు వెళ్ళి ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన దిగాడు ఆ యొక్క చంద్రం మీద. తిరిగి భూమిని చూస్తే మేము చదువుకుంటున్నాం, నేను 11వ 12వ తరగతిలో చదువుతున్న ఆ రోజుల్లో ఆ ఫోటోలన్నీ వచ్చేసినాయి. భూమి వేరుశనకాయ గింజ అంత కనపడుతుంది, చిన్న గోళికాయ అంత కనపడుతుంది. ఎక్కడ? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రమండలం నుంచి కిందగా చూస్తే భూమి ఎంత ఉందంటే ఒక గోళీకాయ అంత కనపడుతుంది. ఆ ఫోటోలన్నీ వస్తే ఆ రోజు మాకు స్కూల్లో చూపించారు. కాబట్టి పైనుంచి మనం చూస్తే భూమి ఎంత కనపడుతుంది అంత చిన్నగా కనపడుతుంది. కాబట్టి మనిషి అన్నవాడు కాస్త పై ఎత్తు నుంచి ఎవరైనా బాగా దూరం నుంచి చూస్తే మిడతల్లాగానే కనపడతారు. దేవుడు అంత ఎత్తులో ఉన్నాడు అంటే మనకి కనిపించినంత ఎత్తులో దేవుడు ఉండి అన్నీ చూస్తున్నాడు అని ఇక్కడ తెలుస్తూ ఉంది. భూమి మీద ఆ మిడతల వలె మరి వాళ్ళు కనపడుతున్నారన్నమాట వాస్తవం. ఎప్పుడు పైకి వెళ్ళిన మనిషి ఒక ఆయన చూస్తే ఇలాగే జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. ఈ యొక్క చంద్రమండలంకి వెళ్ళినటువంటి మనుషులు భూమిని చూచి ఇలా ఉందని చెప్పిన తర్వాత ఓహో పైనుంచి దేవుడు చూస్తున్నాడు అన్నమాట అని మనం అర్థం చేసుకోవాలి. కీర్తన 19:1 ఇలా చెప్పబడింది. ఏంటి అంటే, ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుతున్నది అని కీర్తన 19:1 చెప్తూ, అలాగే ఆదికాండం 15:5 ఆకాశ నక్షత్రములను లెక్కించుటకు వీలు కాదు అని చెప్పాడు. దేవుడే అంటున్నాడు, ఆకాశంలో నక్షత్రాలు నేను పెట్టాను అబ్బాయి, ఎన్ని పెట్టానో నాకు తెలుసు, కానీ నువ్వు లెక్కించలేవు అన్నాడు. ఆదికాండంలో చెప్తున్నాడు, నీవు లెక్కించలేవు అంటాడు. మరి ఈ అబ్రహాంకి చెప్తాడు, ఇదిగో నీ యొక్క సంతానాన్ని బహుగా విస్తరింపజేస్తున్నా అని చెప్తూ, పైన నక్షత్రాలు చూడబ్బాయి, అవి నువ్వు లెక్క పెట్టగలవా అన్నాడు. అమ్మో ఎన్ని నక్షత్రాలను నేను లెక్క పెట్టలేను అన్నాడు ఆయన. కాబట్టి నువ్వు లెక్కించలేవు, నాకు తెలుసు ఎన్ని ఉన్నాయో, అట్లా నువ్వు లెక్కించలేనంత అవుతారు నీ సంతానము అన్నాడు ఆ యొక్క అబ్రహామును దీవించినప్పుడు. కాబట్టి నక్షత్రాన్ని లెక్కించడానికి వీలు లేదు, మీరు కనుక్కోలేరు అన్నారు. ఈ రోజుకి శాస్త్రజ్ఞులు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో కనుక్కోలేకపోయారు. అనేక పాలపుంతలు ఉన్నాయి, గుత్తులుగా ఉన్నాయి. అవన్నీ ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియట్లేదట. ఎంత దూరం వెళ్ళినా ఇంకా కనపడుతున్నాయంట. కాబట్టి నక్షత్రాలని లెక్కించడం మీ వల్ల కాదు అని చెప్పి కీర్తనాకారుడు ద్వారా ప్రభువు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 1000 సంవత్సరాలకు పైబడిన కాలంలో దావీదు గారితో కీర్తన గ్రంథంలో ఇట్లా చెప్పాడు. ఏమని? అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలని నువ్వు లెక్కించటం వీలు కాదు అని చెప్పి. అలాగే ఆదికాండంలో కూడా, ఆదికాండం అంటే మరి ఎప్పుడుతో మరి మోషే గారితో చెప్పి రాయించినటువంటి కాండం ఆదికాండం, ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం రాసినటువంటి మాటలు అవి. దాంట్లో కూడా నువ్వు లెక్కించలేవన్నావు. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా, పైనున్న ఆకాశ వైశాల్యను కొలుచుటకు కిందనున్న భూమి పొంద పరిశోధించుటకు నీకు శక్యము కాదు అని చెప్పి దేవుడు ఇర్మియా 31:37 చెప్పాడు. ఇది ఎంత ఉంది అని చెప్పి, వైశాల్యం ఆకాశం ఎంత ఉంది అనేది నువ్వు వల్ల కాదు అని చెప్పి మరి దేవుడు ఆ ఇర్మియా గ్రంథంలో అంటే నరులకి ఇప్పటికీ మన వల్ల కావటం లేదు, కాదు కూడా. నక్షత్రాలు ఎంత దూరం ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది మన వల్ల కాదు. మనకు అందినంత వరకు ఇన్ని అని ఇంకా ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియట్లా. విశ్వములో దేవుని మహిమ వర్ణింపశక్యము కానంత దాగి ఉన్నది. ఈ భక్తులకు దేవుడు ఎన్నో మర్మాలు బయలుపరిచాడు. అదే ఒకరోజు అబ్రహాము దేవుడు గదిలో నుండి బయటికి తీసుకొచ్చి, ఆకాశంలో నక్షత్రాలను నువ్వు లెక్కించగలవా? నీ చేతనైతే లెక్కించు అన్నాడు. దేవుడు అబ్రహాము యొక్క మనోనేత్రం తెరిచి విశ్వమహిమను అంతటిని చూపించాడు అని చెప్తున్నాడు. ఇక తర్వాతకు వచ్చేప్పుడు
ఈ నక్షత్రాల గురించి రచయిత రాస్తాడు. ఆకాశంలో నక్షత్రాలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి, వీటినే పాలపుంతలు అంటారు. ఈ గుత్తులను గెలాక్సీలు అంటారు. ఈ గెలాక్సీల్లో ఒక్కొక్క గుత్తిలో 10,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయని అంచనా. ఒక్కొక్క పాలపుంతలో ఒక్కొక్క గెలాక్సీలో 10,000 కోట్ల నక్షత్రాలు. ఇటువంటి గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయట. ఒక్కొక్క దాంట్లోనేమో 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇటువంటి గెలాక్సీలట కొన్ని కోట్లు ఉన్నాయట. ఒక గెలాక్సీకి మరో గెలాక్సీకి మధ్య దూరం 20 లక్షల కాంతి సంవత్సరాలు ఉండవచ్చు. నక్షత్రానికి నక్షత్రానికి కొన్ని లక్షల మైళ్ళ దూరం ఉంటుంది. ఈ లెక్కన విశ్వం యొక్క కొలత విస్తీర్ణం ఎంత ఉంటుందో ఎవరికైనా ఊహించగలమా? అందుకే దేవుడు మరి మీ వల్ల కాదు విశ్వం ఇంత ఉందని చెప్పడం అని దేవుడు చెప్పడం అని చెప్పాడు. ఇకపోతే అదే గెలీలియో వీళ్ళంతా టెలిస్కోప్ కనుక్కున్న తర్వాతే ఇప్పుడైనా కొన్ని నక్షత్రాలు మనం లెక్కించగలుగుతున్నామంటే కొన్ని. అదంతా ఈ యొక్క జ్ఞానం, దేవుడు ప్రసాదించినటువంటి జ్ఞానం ద్వారా మనుషులకి ఈ యొక్క టెలిస్కోప్ కనుక్కోవటం చేత జరుగుతూ ఉంది. ఇకపోతే లెవికాండం 17:11లో రక్తము దేహమునకు ప్రాణం అని చెప్పబడింది. నిజంగానే శాస్త్రజ్ఞులు అంతా మరి ఈ యొక్క డాక్టర్లు అంతా పరిశీలించి చేసింది ఏంటంటే రక్తములోనే ప్రాణం ఉంది, రక్తము లేకపోతే ఇక ప్రాణం లేనట్టే అని చెప్పి పరిశోధనలో తెలుసుకున్నారు. అది కనుక్కున్నది రక్తమే ప్రాణము, రక్తము లేకపోతే ఏ జీవికైనా ఇక ప్రాణం ఉండదు అని 1616లో అంటే ఇప్పటికి 400 సంవత్సరాల క్రితం విలియం హార్వే అని ఆయన కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు? 400 సంవత్సరాల క్రితం రక్తమే ప్రాణము, ప్రాణం ఉండాలి అంటే రక్తం ఉండాలి, రక్తం లేకపోతే ప్రాణం ఉండదు అని ఇప్పటికి 400 సంవత్సరాల క్రితం ఒక శాస్త్రజ్ఞుడు కనుక్కోడు. ఈ మాటనే లెవికాండంలో 3000 సంవత్సరాల క్రితమే 17:11లో రక్తము దేహానికి ప్రాణము అని దేవుడు చెప్పించాడు. కాబట్టి ఈ మాట కూడా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. ఇకపోతే కీర్తన 135 అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నా అంటే భూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయవాడు ఆయనే అన్నాడు. అసలు మేఘం అనేది ఎట్లా వస్తుంది? నా చిన్నతనంలో మరి మనకి ఎవరికైనా తెలియదు కదా, మేఘం అనేది ఎట్లా వస్తుందో తెలియదు. తర్వాత కాలంలో ఈ భూమి మీద నీరు ఆవిరై వెళ్ళి మేఘంగా తయారవుతుందని మనకి తర్వాత తెలిసింది. కానీ ముందు రోజుల్లో మనుషులకి అసలు మేఘం అక్కడ ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. మన భారతదేశంలో అయితే ఇదే వర్షానికి ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడే వర్షం కురిపిస్తున్నాడని అంటూ ఉండేవాళ్ళు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే భూమి మీద నుంచే నీరు ఆవిరై పైకి వెళ్ళేటట్టుగా ఎవరు చేశారు? నీరు ఇక్కడ ఆవిరి అవటం ఏంటి, ఈ ఆవిరి పైకి వెళ్ళటం ఏంటి, పైకి వెళ్ళి అది మేఘంలాగా ఉండటం ఏంటి, ఎప్పుడు అవసరమో అప్పుడు వర్షం కురవటం ఏంటి, ఎందుకు ఇదంటే ఈ మాటలు ఏం చెప్తున్నా? భూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయువాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే అని కీర్తనకారుడి ద్వారా రాయించాడు. ప్రభు నరరూపంలో రాకముందు 1000 సంవత్సరాల ముందు ఈ కీర్తనకారుడి ద్వారా ఈ మాట రాశాడు. ఇట్లా ఆవిరి అయ్యేటట్టు చేసి, అక్కడ మేఘాలు అయ్యేటట్టు చేసి, మళ్ళీ వర్షం అయ్యేటట్టు చేసేది ఆయనే అని చెప్పి దేవుడు ఆయన ద్వారా రాయించాడు. ఈ రకమైన సత్యాలన్నిటి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు. ఇదే విషయాన్ని ఇర్మియా గ్రంథంలో కూడా ప్రభు నరరూపంలో రాకముందు 600 సంవత్సరాల క్రితం జీవించిన ఇర్మియా గారితో కూడా ఈ మాటలే 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా భూమి అంత భాగముల నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించు అన్నాడు. కాబట్టి ఆవిరే చేసేది ఆయనే, వర్షం కురిసేట చేసేది ఆయనే అని చెప్పి ప్రభు నరరూపంలో రాకముందు 1000 సంవత్సరాల క్రితం కీర్తనాకారుడు ద్వారా రాశాడు. ప్రభు నరరూపంలో రాకముందు 600 సంవత్సరాల క్రితం ఇర్మియా ప్రవక్త ద్వారా రాయించాడు. అంటే దేవుడు తన ప్రవక్తల నోటి ద్వారా ఆయన తెలియపరచుకోవాల్సిందంతా తెలియపడి. ఇట్లా వేరే ఏ గ్రంథంలో అయినా ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలే. ఇకపోతే కీర్తన 74:17లో భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలగజేసితివి అని వ్రాయబడి ఉంది. కీర్తనకారుడు ద్వారా ఏమంటున్నా అంటే ఈ యొక్క వేసవికాలం రావాలని, చలికాలం రావాలని ఆసాపు అనేటువంటి కీర్తనకారుడు రాశాడు. అది కూడా ప్రభువు రాకక ముందు, నరరూపంలో రాకముందు 1000 సంవత్సరాల ముందు రాసిందే. వేసవకాలము చలికాలము వర్షాకాలం రప్పించేది నువ్వే అని చెప్పి రాయబడి ఉంది. అది ఎట్లా వస్తుంది? మామూలుగా వర్షాకాలం ఎట్లా వస్తుంది? ప్రతి సంవత్సరం వచ్చేసరికి సంవత్సరం ఫలానా జూన్ నెల
జూన్ నెల వచ్చే సమయానికి వర్షాలు పడతాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్కి పడతాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్కి పడతాయి. అట్లాగే వేసవికాలం, మే నెల వచ్చేప్పటికి వేసవికాలం ఎండలు వస్తాయి, ఏ సంవత్సరం అయినా ఆ నెలకే వస్తాయి. అలాగే జనవరి నెల ఏ సంవత్సరం అయినా ఆ నెలకే అది వస్తుంది. ఎట్లా వస్తుంది ఇది అంటే ఇదంతా ఆయన చేసిన ఏర్పాటు అని చెప్పేశాడు. ఎట్లా చేశాడని చెప్పి శాస్త్రజ్ఞులు జుట్టు పట్టుకుని ఆలోచించారు. దేవుడు చేశాడంట ఇది, సంవత్సరానికి ఒకసారి ఎట్లా వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే భూమి సూర్యుని చుట్టూ సంవత్సరానికి ఒకసారి తిరుగుతున్నట్లు వాళ్ళు కనుక్కున్నారు. కోపర్నికస్ అనే శాస్త్రజ్ఞుడు కనుక్కున్నారు. అయ్యా ఏం జరిగిందంటే ఈ భూమి అనేది తన చుట్టూ తాను తిరగటం వల్ల పగలు రాత్రి రావటం అందరికీ తెలిసిందే, అది అట్లా జరిగిపోద్ది. కానీ సంవత్సరం ఈ యొక్క కాలాలు అనేవి ఈ 3 కాలాలు ఖచ్చితంగా ఆ నెలల్లో అవి వచ్చేస్తాయి. ఎట్టా వస్తాయి అని చూస్తే ఈ భూమి అనేది సంవత్సరానికి తన చుట్టూ తాను తిరుగుతూ సంవత్సరానికి ఒకసారి సూర్యుడు చుట్టూ చక్కెర కొడుతుంది, సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది. అంటే ఇది తిరుగుతున్న ప్రదేశాల్లో ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మే నెలలో వచ్చే ఎండలు ఉంటాయి, అక్కడ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మరి వర్షాకాలం జూన్ జూలైలో వచ్చే వర్షాలు ఉంటాయి అటు వచ్చేటప్పుడు. ఇంకో ప్రదేశానికి జనవరి వచ్చేసరికి ప్రదేశానికి చలి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక రౌండ్ కొడుతుంది కాబట్టి ఈ రౌండ్లో ఈ 3 కాలాలు వచ్చేస్తాయి. ఇది ఇలా వెళుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కక్షలో వెళ్ళినప్పుడు కల్లా ఆ ప్రకారమే 3 కాలాలు వస్తాయి. ఈ వేసవికాలం మరి వర్షాకాలము శీతాకాలము నేనే రప్పిస్తున్నా అని యోబు యొక్క కీర్తనాకారుడు ద్వారా చెప్పించాడే. ఎట్లా అని చెప్పి ఆలోచిస్తే కోపర్నికస్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఇట్లా అని భూమి సూర్యుడి చుట్టూ సంవత్సరానికి ఒకసారి తిరుగుతున్న క్రమంలో అది వెళ్ళే ప్లేసులను బట్టి ఈ యొక్క వాతావరణం ఇలా మారుతుంది, ఈ ఏర్పాటు దేవుడు చేశాడని చెప్పాడు. ఇట్లాంటి విజ్ఞానం అంతా కూడా దీంట్లో నూరిపోయటం జరిగింది. ఆ తర్వాత ఓబద్య 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రంలో నీవు దానిని కట్టినను అచ్చటని నేను నిన్ను కింద పడవేతును అని వ్రాయబడి ఉంది. అక్కడ ఒక మాట చెప్పాడు ఓబద్య గారి ద్వారా. పక్షిరాజు కూడా అంత ఎత్తున నివాసం అంటే చాలా ఎత్తులో నువ్వు నివాసం కట్టుకున్నా, నక్షత్రాల్లో నువ్వు నివాసం కట్టుకున్నా నేనంతా చూస్తాను, నిన్ను పడేయాలంటే పడేస్తాను. అబ్బాయి అదేంటి నక్షత్రాల్లో మనం నివాసం కట్టుకుంటామా? అది ఎట్లా జరుగుద్ది అంటే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల ముందు చెప్పాడు ఈ ఓబద్య గారితో ఈ మాటలు. అంటే దేవుడు నరరూపంలో ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాల క్రితం ఈ మాటలు అంటున్నాడు. నువ్వు నక్షత్రంలో ఇల్లు కట్టుకున్నా, నక్షత్రాల్లో ఇల్లు కట్టుకున్నా నిన్ను నేను లాక్కు రాగలను. అంటే మరి ఆయన శిక్షించాలన్నప్పుడు కానీ ఇంకోటి చేయాలన్నప్పుడు కానీ నేను ఎక్కడున్నా పట్టుకు రాగలను, నువ్వు ఎక్కడున్నా. మరి నక్షత్రాలు ఇల్లు కట్టుకుంటారు అనే విషయం ఆయన చెప్తున్నాడు. అది మరి రచయిత గారు రాసిన ప్రకారం అయితే కొంత పేపర్ కటింగ్ కూడా పెట్టాడు ఆయన. చందమామ మీదకి వెళ్ళి అక్కడ మనిషి నివసించడానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేసుకుని అక్కడ ఇళ్ళు కట్టుకోవాలని ఒక ఆలోచన అమెరికాలో నాసా శాస్త్రజ్ఞులకు వచ్చింది. మరి అప్పుడో ఏమో నాకు తెలియదు కానీ 2011వ సంవత్సరం అంటే ఇప్పటికి 26 కదా, ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం ఈ సంచలనం వచ్చింది. చందమామ పైకి వెళ్ళి అక్కడ మనిషి ఉండే ఆ వాతావరణం సృష్టించుకుని అక్కడ ఇళ్ళు నిర్మించుకోవాలి. అక్కడ ఉండి ఆ యొక్క చంద్రుడి లోపల ఉన్నటువంటి గనులు ఆ చంద్రుడి లోపలికి తవ్వి లోపల ఏమైనా గనులు ఉన్నాయి. ఇప్పుడు భూమిని తవ్వితే బంగారం వెండి ఇవన్నీ ఎట్లా దొరుకుతున్నాయో అట్లా ఏమేమి గనులు దొరుకుతాయో తెచ్చి బయటికి లాగాలని దేవుడు నిర్ణయించడం జరిగింది. అలా జరగాలని మరి దేవుడు కాదు, ఆ మనుషులు ఇక్కడ ఈ ఆలోచన చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడు? ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం. అప్పుడు అదే సమయంలో మరి మా మేనల్లుడు ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, సెటిల్ అయ్యాడు. మా మేనల్లుడు అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పాల్ సుధాకర్ అని మా మేనల్లుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆ రోజు వాళ్ళు ప్రకటించారు నాసా వాళ్ళు, ఇదిగో చంద్రమండలం మీద మనుషులు ఉండటానికి
ఏం చేస్తే అది సాధ్యం అవుతుంది, మీరేమైనా వ్యాసం ఏదైనా మీ యొక్క థీసిస్ ఇవ్వగలిగితే ఇవ్వచ్చు అని స్టూడెంట్స్కి అందరికీ ప్రపంచాన్ని అందరికీ అది ఇచ్చినట్టున్నారు ఆఫర్. మావాడు ఏం చేశాడంటే వాడికి ఉన్నటువంటి జ్ఞానం పరిధిలో ఒక వ్యాసం రాశాడు. ఇదిగో ఇది సాధ్యం అవుతుంది ఎట్లా చేస్తే. ఎలా చేస్తే ఒక చంద్రుడు పైన ఒక డోమ్ లాగా, ఇప్పుడు ఎట్లా మన ఓజోన్ పొర ఎలా అయితే భూమి చుట్టూ దేవుడు ఏర్పాటు చేశాడో అట్లా అక్కడ చంద్రుడి మీద మనుషులు ఉండాల్సిన ప్రదేశానికి ఒక డోమ్ లాగా ఏర్పాటు చేసుకుని ఆ డోమ్లో మనిషికి అవసరమైనటువంటి ఆ యొక్క ఆక్సిజను ఇవన్నీ ఇక్కడ భూమి మీద ఎటువంటి దేవుడు పెట్టాడో ఇవన్నీ ఏర్పాటు చేస్తే మనుషులు ఉండటం సాధ్యమే అని చెప్పి ఈయన ఒక థీసిస్ రాసి పంపిస్తే వాళ్ళు వెంటనే మెచ్చుకుని ఇట్లా రాసిన వాటిల్లో బాగా ప్రతిభావంతంగా బాగా రాసిన వాళ్ళు ఎవరున్నారో చూసి వాళ్ళు అభినందించడానికి వీళ్ళందరినీ పిలుస్తారు. పిలుపు వచ్చేసింది అమెరికా నుంచి. ఏంటి అంటే నేను ఒక వ్యాసం రాసి పంపించాను, మాకు కూడా సరిగ్గా తెలియదు ఇదంతా. నేను ఒక వ్యాసం రాసి పంపించాను నాసా వాళ్ళకి నచ్చిందట. నన్ను అక్కడికి వచ్చి ప్రజెంట్ చేయమన్నారు. బాబు నువ్వు చెప్పిందంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పి వాళ్ళంతా అక్కడ బాగా మరి మెచ్చుకోవటం జరిగింది. యువ శాస్త్రవేత్త అని చెప్పి మా మేనల్లుడు గురించి పాల్ సుధాకర్ గురించి పేపర్లు నిండిపోయేటట్టు రాసేసారు. ఇక్కడ పేపర్లు నిండిపోయేట్టు రాశారు. మా మేనల్లుడు వాళ్ళు ఉండేది డోకిపర్ అనే గ్రామం. ఇట్లా డోకిపర్లో యువ శాస్త్రవేత్త ఆయన రాసినటువంటి వ్యాసానికి అమెరికా వాళ్ళు పిలిచారు. అమెరికా మేము వెంటనే అమెరికా పంపించాం. మరి అక్కడ ఎంతోమంది పరిచయం అయ్యారు. ఆ యొక్క మరి ఇప్పుడు ఆయన చదువు కూడా ఎంఎస్ చదివాడు, రాకెట్ డిజైనింగ్ అటువంటి కోర్సులు చేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా కనెక్టెడ్ కాకపోయినా దానికి కొంచెం కనెక్టెడ్ అయినటువంటి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. ఆస్ట్రేలియాలో ఫ్యామిలీతో ఉంటున్నాడు అక్కడ. కాబట్టి అంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఏమన్నాడంటే నక్షత్రాల్లో నువ్వు ఇల్లు కట్టుకున్నా నా దృష్టి ఉంటుంది అబ్బాయి నీ మీద అన్నాడు. అంటే ఏంటి, ఒకవేళ చంద్రమండలంకి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకుంటే మనకి దేవుడు మనల్ని చూడడేమో అనుకుంటారేమో మీరు. అక్కడ కూడా ఇల్లు కట్టుకుంటారు, నేను అది కూడా చూసి కూడా నిన్ను శిక్షించడం మానను. తప్పు చేస్తే నీకు ఆశీర్వాదాలు ఎలా ఇస్తాను అలాగే తప్పు చేసిన వాళ్ళు శిక్షించటం అనేది నువ్వు ఎక్కడున్నా నక్షత్రాల్లో ఇల్లు కట్టుకున్నా కూడా నిన్ను చూస్తాను అని చెప్పాడు. అంటే నక్షత్రాలు ఇల్లు కట్టుకోవటం ఎట్లా అవుతుంది అంటే ఇదిగో ఎట్లా అవుతుంది కావచ్చు అనుకున్నాను. ఇంతవరకు మరి అట్లా ఇల్లు కట్టుకోవటం చంద్రమండలం మెటీరియలైజ్ కాలేదు. కానీ వాళ్ళైతే ఇప్పటికే 1500 సంవత్సరాల క్రితం ఇదంతా జరిగింది. పేపర్లో వచ్చింది, చంద్రమండలం మీదకి మనుషులు వెళ్తున్నారు, అక్కడ ఇల్లు కడతారట, ఇదట అని వచ్చింది. ప్రత్యక్షంగా మా మేనల్లుడు దాని మీద వ్యాసం రాసి అక్కడ వాళ్ళు పిలిచి వాళ్ళంతా అభినందించి మంచి పురస్కారాలు చేసి పంపించారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇవాళ కాకపోతే రేపైనా నక్షత్రాల్లో మనుషులు వెళ్ళి ఉంటారు. చంద్రుడే కాదు, ఎక్కడో అక్కడ వాళ్ళు ఈ వాతావరణం క్రియేట్ చేసుకుంటూ కొన్ని రోజులైనా ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు అని దేవుడు చెప్తుంది. ఇటువంటి విజ్ఞానం అంతా కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మాత్రమే ఇవ్వబడింది. ఇక్కడతో ఈ అంశాలు అయినాయి. కాబట్టి దేవుడు ఎన్ని కోణాల్లో తీసుకొచ్చి విజ్ఞానం అంతా కూడా బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. మరి వేరే గ్రంథాలు ఎక్కడైనా ఇచ్చాడో మీరే బేరేజ్ వేసి చూసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి విజ్ఞానం ఇంకెక్కడైనా ఏ గ్రంథంలో అని ఇచ్చాడు. కాబట్టి ఈ విజ్ఞానం ఇవ్వగలిగిన ఆయన, ఈ సృష్టిని నిర్మించినటువంటి మహామేధావి అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే అని మనం గ్రహించడానికి వీలుగా విజ్ఞానం అంతా మేము తర్వాత ఎపిసోడ్లో అయితే ఇక దీని నుంచి వెళ్ళి దేవుడి గురించి ఉన్న జ్ఞానం అంతా చెప్పదలుచుకున్నా. అదంతా చాలా ఎన్ని ఎపిసోడ్లు వెళ్తా నాకు తెలియదు, కానీ చాలా విస్తారమైన జ్ఞానం దేవుడి గురించి ఉంది. అదంతా ఇస్తా. కాబట్టి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా బైబిల్లో ఉందో తప్ప వేరే గ్రంథాల్లో లేదు, మన వేదాల్లో అసలే లేదు అని రుజువు అవుతూ ఉంది. మరి దేవుడి యొక్క మాటలను దీవించుడుగాక ఈ యొక్క ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. మరి దేవుడి మాటలను దీవించుడుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ 229వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా ఈ విషయాలన్నీ కూడా గ్రహించిన బిడ్డలకు కూడా ప్రభువా ఆకలింపు చేసుకునే శక్తిని వారికి ఇచ్చారు. అంతేకాకుండా ఈ జ్ఞానాన్ని అనేక మందికి పంచి ఈ జ్ఞానం వెలుగులో వారు నిజదేవుని గ్రహించడానికి మరి సహాయం చేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.